పంచముఖ ఆంజనేయుడి తలలు 4 దిక్కులు సూచిస్తాయని మీకు తెలుసా? మహిరావణుడు అంటే ఎవరో తెలుసా? లంక యుద్ధ సమయంలో రావణుడి సోదరుడైన శక్తివంతమైన మాంత్రికుడు మహిరావణుడు నల్లమంత్రశక్తిని ఉపయోగించి నిద్రలో ఉన్న రాముడు మరియు లక్ష్మణుడిని బంధించి పాతాళలోకానికి తీసుకెళ్లాడు. హనుమంతుడు వారిని అనుసరించి పాతాళలోకానికి చేరాడు. అక్కడ చంద్రసేన అనే ఒక అప్సరస ద్వారా మహిరావణుని ప్రాణం 5 దిశల్లో ఉంచిన 5 దీపాలతో అనుసంధానమయ్యుందని, అతడిని సంహరించాలంటే ఆ 5 దీపాలను ఒకేసారి ఆర్పాల్సి ఉంటుందని తెలుసుకున్నాడు. దీన్ని సాధించడానికి హనుమంతుడు పంచముఖ స్వరూపాన్ని ధరించాడు. హనుమంతుడు తూర్పు దిక్కు, బలానికి, శక్తికి ప్రతీక. నరసింహుడు దక్షిణం దిక్కు, శత్రువులపై విజయం, భయంకరమైన రక్షణకు ప్రతీక. గరుడు పడమర దిక్కు, నెగటివ్ శక్తుల నిర్మూలనం, భయముల నుంచి విముక్తి. వరాహుడు ఉత్తరం, స్థిరత్వం, అడ్డంకులను అధిగమించే శక్తి. హయగ్రీవుడు ఆకాశదిశ, జ్ఞానం మరియు విజ్ఞానం అనే 5 ముఖాలతో. ఈ స్వరూపం వల్ల అతడు అన్ని దిశల్లో ఒకేసారి చూడగలిగేలా తన 5 ముఖాలతో హనుమంతుడు 5 దీపాలన్నింటినీ ఒకేసారి ఆర్పి మహిరావణుడిని సంహరించి రాముడు మరియు లక్ష్మణుడిని రక్షించాడు. జై శ్రీరామ్, జై హనుమా అని కమెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.